ఈ లోకంలో మంచివారు చెడ్డవారంటూ ఎవరూ ఉండరు. ఉన్నదల్లా కేవలం పరిస్థితులు మాత్రమే. మన చుట్టూ ఉన్న మనుషులు ఈ పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు. మీకు అవమానాలు ఎదురవుతున్నప్పుడు వాటిని మౌనంగా భరించండి. ఒక రోజున అవమానాలన్నిటికీ నీ గెలిపే సమాధానం చెబుతుంది. శరీరానికి తగినంత పౌష్టికాహారం, వ్యాయామం, విశ్రాంతి ఈ మూడు సరిగ్గా లేకపోతే శరీరం మనకు సరిగ్గా సహకరించదు. నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలని దృఢంగా అనుకుంటున్నావా? దానికోసం ఏమాత్రం ఎదురు చూడకు. ఇప్పుడే మారు. ఆ మార్పును నీ జీవితంలో ఒక భాగంగా మార్చుకో. గెలుపు సాధించడం కోసం పనిచేయి. ఒక్కసారి గెలిస్తే నీవు ఇంతవరకు ఓడిపోయిన విషయాన్ని ఎవరూ గుర్తుంచుకోరు. జీవితం మనకు పరీక్ష పెట్టిన ప్రతిసారి గెలవడానికి కూడా ఒక అవకాశాన్ని చూపిస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకునేవాడే జీవితంలో గెలిచి తీరుతాడు. ఆ పరీక్షకు భయపడేవాడు మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు. పెద్దలు చెప్పే మాటలు వినడానికి చాలా సింపుల్గా ఉండవచ్చు, కానీ నిజానికి అవే మన జీవితాన్ని మారుస్తాయి. జీవితంలో రిస్క్ తీసుకోలేని వాడు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు. కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయిన వాడు ఎప్పుడూ అలాగే ఉండిపోతాడు. ఒక పనిని మొదలుపెట్టినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఒకవేళ మధ్యలో ఆపేస్తే విజయం మనకు ఎప్పటికీ ఎన్నటికీ దక్కదు. మన చుట్టూ ఉన్న బంధాలు నిజమైనవా కాదా అనేది కష్ట సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. జీవితంలో వచ్చే వైఫల్యం గెలుపును మనకు ఆలస్యం చేస్తుందే కానీ దాన్ని ఏమాత్రం ఆపలేదు. జీవితంలో విజయం అనేది చివరిది కాదు, ఓటమి అనేది అంతమూ కాదు. ఎలాగైనా ముందుకు సాగాలన్న ధైర్యమే నిజమైన గెలుపు. జీవితంలో మనకు వచ్చే సమస్యల మధ్యలోనే నిజమైన అవకాశాలు దాగి ఉంటాయి. వచ్చే కష్టాల్ని శాపంగా భావించుకు. అవి కష్ట సమయంలో నీ శక్తిని బయటకు తీసే ఆయుధాలు. కలలు కంటే పెద్దవి కనండి. ఓడిపోవడానికైనా సిద్ధంగా ఉండండి. ఓటమంటే మరేదో కాదు, నిజమైన విజయం ముందు ఒక చిన్న పరీక్షే. తిరుగుతున్న గడియారాన్ని చూస్తూ అక్కడే కూర్చుండిపోకు. అది ఎలా ముందుకు సాగుతుందో నీవు అదే విధంగా ముందుకు సాగిపోతూ ఉండు. నీకు సాధ్యమవుతుందని నువ్వు బలంగా నమ్మినట్లయితే ఆ గమ్యాన్ని సగం నువ్వు చేరినట్టే. సమయం అనేది చాలా విలువైనది. మరెవరి జీవితాన్నో నువ్వు అనుకరిస్తూ దాన్ని నువ్వు అసలు వృధా చెయ్యకు. నీ జీవితానికి నీవే నాయకుడివి కావాలి. 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ ఒక్క అడుగే నీ జీవితాన్ని మలుపు తిప్పే ఆరంభమవుతుంది. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలనేవి సాధారణమైన వ్యక్తిని కూడా అసాధారణమైన శక్తిగా మారుస్తాయి. నీవు చేస్తున్న పోరాటం ఎంత పెద్దదిగా ఉంటే రేపటి రోజున నువ్వు సాధించే గెలుపు కూడా అంతే పెద్దదిగా ఉంటుంది. మనకు అసాధ్యమనిపించే పనులు కూడా ఎవరో ఒకరు సుసాధ్యంగా చేసే తీరుతారు. ఏదైనా ఒక పనిని ప్రారంభించాలి అనుకుంటే దానికి మనం ముందుగా చేయాల్సిందల్లా ఎక్కువగా మాట్లాడడం మానేసి పని చేయడం ప్రారంభించాలి. నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా సాగినా నువ్వు ఎక్కడ ఆగిపోకపోతే చాలు. గతం తాలూకా బాధలతో ఈరోజు నీ సమయాన్ని బాధ పెట్టుకోకు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుత కాలం కూడా బాధాకరంగా మారడం తప్ప. జీవితంలో నీవు కోరుకున్నది ప్రతిదీ భయానికి అవతల వైపు ఉంటుంది. ఎప్పుడైతే నీలో పేరుకుపోయిన భయం తొలగిపోతుందో అప్పటి వరకు మూసుకుపోయిన దారులన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. నీవు ప్రయత్నించని ప్రతి అవకాశాన్ని కోల్పోతావు. నీ వద్ద ఏదైతే ఉందో దానితోనే మొదలుపెట్టు. నీ దగ్గర ఉన్నదాన్నే ఉపయోగించుకో. నీవు చేయగలిగిందే చేయి. మనం ఎన్నిసార్లు ఓడిపోయామనే విషయాన్ని ఎవరూ కూడా పట్టించుకోరు. నీ గెలుపును మాత్రమే పట్టించుకుంటుంది ఈ లోకం. కాబట్టి నీ అపజయాలను తలుచుకుంటూ ఏమాత్రం దిగులు చెందకు. సమాజం గుర్తించే ఆ ఒక్క గెలుపు కోసం కష్టపడు. మాటలు చెప్పడానికే అందరూ చెబుతారు, కానీ వాటిని నిలబెట్టుకునేది కొందరు మాత్రమే. అటువంటి వారినే ఈ సమాజం గౌరవిస్తుంది. తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన విలువైన రహస్యాలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోడు. ఎందుకంటే
రహస్యాలను ఎదుటివారికి చెప్పడం అంటే తమ ప్రాణాలను తీసి ఎదుటివారి గుప్పెట్లో ఉంచడమే. మన మంచితనానికి కూడా హద్దులు ఉండాలి. ఎందుకంటే మన మంచితనం మరీ ఎక్కువైతే అదే మనల్ని ముంచేస్తుంది. మనం ఎదుటివారిపై చూపించే కోపం, ఈర్ష్య, అసూయలే ముందు మనల్ని తగలబెడతాయి. మూర్ఖుణ్ణి మనం ఎప్పుడూ కూడా మార్చలేం. ఎందుకంటే అతను తన వాదనతో మనల్ని కూడా ఒక మూర్ఖునిలాగా నిలబెడతాడు. నుదిటి రాతనో చేతిలోని గీతలనో కాదు, ముందు నిన్ను నువ్వు నమ్ముకో, అప్పుడే విజయం నీదవుతుంది. ప్రేరణ అనేది మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టడానికి మనకు సహకరిస్తుంది. కష్ట సమయాల్లో అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ విజయం సాధించడానికి ముఖ్యంగా కావలసింది ప్రణాళిక, క్రమశిక్షణ. నీ లక్ష్యాన్ని ఒక సింహంలా వేటాడు. నిశ్శబ్దంగా, ఓర్పుగా, పట్టు విడవకుండా పోరాడి విజయాన్ని సాధించు. వీరుడు చావు కంటే ఎక్కువగా ఇంకొకరి ముందు తల వంచడానికి భయపడతాడు. అందుకే పోరాడి చావనైనా చస్తాడు కానీ ఓటమిని ఏమాత్రం అస్సలు ఒప్పుకోడు. మన జీవితంలో నైపుణ్యాలను నిరంతరం పెంచుకుంటూ పోతూ ఉంటే అవకాశాలనేవి వాటంతట అవే వస్తాయి. జీవితంలో వస్తున్న సమస్యలను మనం ఎంత చాకచక్యంగా ఎదుర్కొంటున్నామన్న దానిలోనే మన సామర్థ్యం బయటపడుతుంది. ఊరికే దేనికి భయపడుతూ ఉండిపోకూడదు. అలాగని వచ్చిన సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని సానుకూలంగా ఆలోచించి పరిష్కార మార్గాలను వెతకాలి. గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం ద్వారా, వాటిని తెలుసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్న మంచి గుణాలు మనకు కూడా కొంత అలవడుతాయి. పైకి కనబడుతున్నంత అందంగా లోపల కూడా మనుషులు ఉంటారనుకోవడం మన అవివేకం. సమయం వచ్చినప్పుడే బయటపడతాయి ముసుగు వెనక దాగిన అసలు రూపాలు. ఒక్కసారి నువ్వు కన్నకలలో నెరవేరినట్టు ఊహించుకో. అప్పుడు పొందే ఆనందాన్ని అనుభూతి చెందు. నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది కదా. మరెందుకు ఆలస్యం? ఇదే కసితో కష్టపడు. నువ్వు కన్నకలలు ఎందుకు నిజం కావో చూద్దాం. మనకు కలిగే ప్రతి ఓటమి జీవితంలో ఒక విలువైన అనుభవాన్ని మిగుల్చుతుంది. అలా మిగిలిన అనుభవమే ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠాల్ని మననం చేసుకుంటూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే జీవితం. ఇది నేను చేయలేను, దీన్ని నేను సాధించలేను అని అనుకోవడమే మనకి మనంగా చేసుకునే అవమానం. ఆ అనుమానపు సంఖ్యలు తెంచుకొని ఆత్మవిశ్వాసంతో ఓ అడుగు ముందుకు వేసిన నాడే జీవితంలో మనం కన్న కలలన్నీ నిజమవుతాయి.